తమిళనాడుకి సంబంధించినటువంటి ఎలక్షన్ సినారియో ఒకసారి చెప్తారా? నేను అంటే ఇప్పుడు ఎలక్షన్ ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఓవైపు స్టాలిన్ తన ప్రయత్నాలు తాను చేస్తున్నాడు. ఏఐఏడిఎంకే ఎన్డీఏ కూటమి వాటెవర్ ఆ కూటమి ప్రాస్పెక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇంకోవైపు డీలిమిటేషన్ బిల్లుని ఆయన తగలబెట్టిన విజువల్ మీరు చూసుంటారు. డీలిమిటేషన్ బిల్లుని నేను తగలబెడుతున్నానని చెప్పేసి దాన్ని లైటర్తో వెలిగించి దాన్ని కాల్ చేసినటువంటి ఒక ఫోటో అప్ చేశాడు. తమిళనాడు అనగానే కాస్ట్ ఈక్వేషన్స్ గురించి ఎక్కువ మాట్లాడతారు. కాస్టా, రీజియనా, ప్రస్తుతం ఎవరికి పట్టెంత ఉంది, ఎవరు గెలవడానికి ఆస్కారం ఉంది, ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి ఒకసారి చెప్తారా? సాయి గారు, తమిళనాడు జస్ట్ లైక్ ఎనీ అదర్ స్టేట్. మనది కూడా తక్కువ కాదు. తెలంగాణలో కొంచెం క్యాస్ట్ తక్కువ ఉందని చెప్పొచ్చు, కానీ ఆంధ్ర వైపు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా తక్కువ కాదు. కాపు కానీ, కమ్మ కానీ, రెడ్డిలు కానీ, మిగతా కమ్యూనిటీస్. తమిళనాడులో కూడా కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఒకటి ద్రవిడియన్ మెంటాలిటీ. ఇవాళ పొద్దునే ఆత్మసాక్షి గ్రూప్ వాళ్ళ మూర్తి గారు నాతో మాట్లాడారు. సురేష్ గారు లేటెస్ట్ పంపించాను మీకు చూడండి అని చెప్పేసి. వెరీ సర్ప్రైజింగ్. 10 సీట్లు 20 సీట్లు అక్కడిక్కడ ఉంది సిచ్యువేషన్. ఆ దక్క వచ్చేసారంట. అంటే అర్థం కాలేదు. 10 to 20 సీట్స్ గ్యాప్ బిట్వీన్ ఏఐడిఎంకే అండ్ డిఎంకేనా. చాలా క్లోజ్ వచ్చినట్టు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ విజయ్ ఎన్ని సీట్లు తీసుకెళ్తారు, విజయ్ ఎన్ని ఓట్లు తీసుకెళ్తారు. అవును, దాన్ని బట్టి ఏమంటున్నారు సార్ వాళ్ళు? విజయ్ ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉండబోతుంది? 7 నుంచి 12. దట్ ఈస్ గోయింగ్ 7లో స్టార్ట్ అయింది, ఇప్పుడు 12 దగ్గర ఉంది. ఓకే, అది పెరుగుతున్న కొద్దీ డిఎంకేకి ప్రమాదం. ఎస్. సో నా దగ్గర డీటెయిల్ సర్వే ఉంది, కాబట్టి మీకు పంపిస్తాను, ఒకసారి చూడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, ప్రతి సీట్ వాళ్ళు అనలైజ్ చేశారు ఎగ్జిట్ పోల్. ఇట్స్ అ వెరీ వెరీ డేంజరస్ సైన్ ఫర్ స్టాలిన్. కానీ చెప్పలేము ఆ బెనిఫిట్. కానీ నాకు అనిపిస్తుంది లాస్ట్ మూమెంట్లో విజయ్ని కాంప్రమైజ్ చేసేస్తాడు. కానీ అంత ఆయన కదా సాయి గారు, కాంప్రమైజ్ చేసినప్పుడు మీ దగ్గర గ్రౌండ్ లెవెల్లో వర్కర్స్ ఉండాలి ఆ ఓట్ షిఫ్ట్ చేయడానికి. కేరళలో జరుగుతుంది. కేరళలో కొన్ని కాన్స్టిట్యున్సీలో బీజేపీ స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓట్ ట్రాన్స్ఫర్ చేపిస్తారు. మీరు ఇది ప్రతి ఏ స్టేట్లో వినరు ఇది ఈ కాన్సెప్ట్. ఇది మన శ్రీధరన్ గారు పోటీ చేసినప్పుడు పాలక్కాడ్ మెట్రో శ్రీధరన్ గారు ఆయన ఈజీ 100% అందరూ అన్నారు. ఆయన పార్టీకి బీజేపీ వైపు నుంచి పోటీ చేశారు పోయినసారి అసెంబ్లీ ఎలక్షన్. ఆయన గెలవకపోతే కూడా అట్లీస్ట్ యూనో ఆయన పేరు మీద, ఆయన ఇమేజ్ మీద గెలుస్తారని చెప్పి అందరం చెప్పారు. అండ్ పాలక్కాడ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ హిందూ ప్రెజెన్స్. అక్కడ కాంగ్రెస్ అండ్ సిపిఎం కలిసి ఒక సీక్రెట్ అండర్స్టాండింగ్లో వచ్చేసారు. వీళ్ళన్నారు, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మేము గెలవలేము, ఒక పని చేయండి, మీరు నా ఓట్లు అయితే మీరు తీసుకోండి, కానీ ఆయన ఓడించాలి. సేమ్ థింగ్ వాజ్ డన్ టు శోభా సురేంద్రన్ ఇన్ ఆటింగల్. ఇదే పాలసీ వీళ్ళు తిరువనంతపురంలో కూడా యూజ్ చేశారు. ఓకే, ఒకసారి శ్రీశాంత్ పోటీ చేసినప్పుడు చేశారు, దాని తర్వాత కుమ్మనన్ సార్ పోటీ చేసినప్పుడు చేశారు, రాజీవ్ చంద్రశేఖర్ పోటీ చేసినప్పుడు చేశారు. ఇదంతా వీళ్ళ గేమ్. అంటే అంత పర్ఫెక్ట్గా షిఫ్ట్ అవుతాయి. ఎందుకంటే మీ దగ్గర గ్రౌండ్ క్యాడర్ ఉన్నప్పుడు. సపోజ్ నేను గ్రౌండ్ క్యాడర్ సిపిఎంది, నా ఏరియాలో నాకు 150 ఓట్లు ఉన్నాయి. దీస్ ఆర్ కమ్యూనిస్ట్ ఓట్స్ 100%. నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఒక వారం ముందు ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత ఒక వారం ముందు మాట్లాడుకుంటాను, అందరితో పిలిపించి మాట్లాడతాను. చూడండి, ఇది మన పార్టీ వైపు నుంచి వచ్చిన ఒక ఇన్స్ట్రక్షన్. మీకు నచ్చకపోవచ్చు, కానీ చేయాల్సింది. మీకు నచ్చదు, యూ మైట్ నాట్ లైక్ గివింగ్ ద ఓట్ టు కాంగ్రెస్ వల్ల, కానీ బీజేపీని ఓడించాలి, ఇది చేయాలి, మన ఓట్లు ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ పర్ఫెక్ట్గా జరుగుతుంది సార్ గారు. కాంగ్రెస్ కూడా అదే చేస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళ వీక్ ఉన్నారో వాళ్ళ ఓట్లు, సిపిఎంకి 40,000 ఓట్లు వస్తాయి, బీజేపీకి 40 రావచ్చు అంటే డేంజర్. కాంగ్రెస్కు 20 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ 60,000 ఓట్లు, బీజేపీకి 40,000 ఓట్లు గెలిచిస్తారు. ఓకే, అందుకే అసలు బీజేపీ ఒక ఖాతా తెలవాలంటే కూడా కష్టం, చాలా కష్టం. ఇన్ఫాక్ట్ కేరళలో చాలా స్టోరీస్ ఉన్నాయి, మీరు వింటే మీరు యుల్ బీ సర్ప్రైజ్డ్. చనిపోయిన వాళ్ళకి ఓటేశారు కేరళలో 400 మంది. సురేంద్రన్ ఈ ప్రూవ్డ్ ఇట్ ఇన్ ద కోర్ట్. ఓకే, హైకోర్టులో ప్రూవ్ చేశారు, పాత కేసు అది. ఎనీవే, తమిళనాడులో వచ్చినప్పుడు సాయి గారు, తమిళనాడు యూ కెన్ టెక్నికల్లీ ఒక 2 టైప్స్ అనే మీరు డామినెంట్ బ్లాక్స్ని డివైడ్ చేయొచ్చు. 1 ఇయర్స్ అని చెప్పి నార్త్ తమిళనాడులో డామినెంట్ కమ్యూనిటీ సాయి గారు. గౌండర్స్ అని చెప్పి వెస్ట్ తమిళనాడులో డామినేట్ చేస్తారు వీళ్ళనమాట. సౌత్లో కూడా తేవర్స్ డామినేట్ చేస్తారు. 1 ఇయర్ కమ్యూనిటీ, గౌండర్ కమ్యూనిటీ, తేవర్ కమ్యూనిటీ. ఓకే, దెన్ దళిత్ అండ్ నాడార్ కమ్యూనిటీ వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా అక్కడక్కడ సర్టన్ కీ పాకెట్స్లో వీళ్ళది పట్టుంటుంది సాయి గారు.
ఈ 1 year కమ్యూనిటీ అనేది వీళ్ళు నార్దర్న్ డిస్ట్రిక్ట్ విల్లుపురం, ధర్మపురి, కృష్ణగిరి, సేలం, కడలూరు, వెల్లూరు ఈ ఏరియాస్లో వీళ్ళ డామినెంట్స్ అయ్యారు. ఇది ఒక ఓబీసీ కమ్యూనిటీ. ఓకే, ఇది మనం చూసినప్పుడు 1 year సంఘం అని చెప్పి ఫస్ట్ ఒరిజినల్లీ ఫామ్ చేశారు. మీకు గుర్తుంటుంది, పేరు గుర్తొస్తుంది, ఎస్ రామదాస్. ఓకే, ఎస్ రామదాస్ వాజ్ ద థింగ్. ఆయన స్పీరెడ్ చేసిన చాలా వైలెంట్ ప్రొటెస్ట్ జరిగింది. దాని తర్వాత మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోటాలో ఇంట్రడక్షన్ ఒక 20% రిజర్వేషన్ తీసుకొచ్చారు. అప్పుడు 1989లో అది కరుణానిధి గవర్నమెంట్ చేశారు సాయి గారు. దిస్ వాజ్ ద స్టార్ట్ ఆఫ్ ద పిఎంకే మూవ్మెంట్. అప్పుడు పటాల్ మక్కల్ కచ్చి, ఎస్ రామదాస్ పేరు చాలా ఫేమస్ పేరు. ఆయన కొడుకు మీకు ఇంకా గుర్తుంటుంది ఇప్పుడు, అన్బమణి రామదాస్. ఓకే, ఈ వాజ్ పార్ట్ ఆఫ్, నౌ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎన్డీ అని చెప్పొచ్చు. ఇప్పుడు నాన్నగారు కొడుకు కొట్లాట నడుస్తుంది, వీళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు. ఇప్పుడు సో చాలా మట్టుకు 1 year కమ్యూనిటీ ఇప్పుడు ఐదర్ డిఎంకే దగ్గర ఉన్నారు ఆర్ ఏఐడిఎంకే దగ్గర ఉన్నారు అనమాట. అన్బమణి రామదాస్ ఫ్యాక్షన్, పిఎంకే ఫ్యాక్షన్ ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. 18 సీట్లు పోటీ చేస్తున్నారు. రామదాస్ సీనియర్ ఏమో ఆయన అటువైపు వెళ్ళిపోయారు టువర్డ్స్ ఏఐడిఎంకే. కానీ ఆయన ఇండిపెండెంట్గా కూడా పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. వీ రియలీ డోంట్ నో వెదర్ ద అలయన్స్ ఇస్ దేర్ ఆర్ నాట్ దేర్. ఓకే, సో ఆయన 35 సీట్లు పోటీ చేస్తున్నారు నార్దర్న్. సో హీస్ కాంటెస్టింగ్ ఆన్ హిజ్ ఓన్ అనమాట ఆయన ఫ్యాక్షన్. సో 1 year కమ్యూనిటీ ఈజ్ నాట్ డివైడెడ్ ఇంటూ 2. ఇప్పుడు మనం చూస్తే చాలా మటుకు 2021 ఎలక్షన్లో సాయి గారు ఏఐడిఎంకే గవర్నమెంట్ ఒక 10%, ఐ థింక్ ఇట్ ఇస్ 10.5% ఇంటర్నల్ కోటా తీసుకొచ్చారు 1 yearకి. కానీ సుప్రీంకోర్టు కొట్టిపడేశారు. సో చాలా మటుకు డిఎంకే గవర్నమెంట్ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు ఇది ముట్టలేదు, ఎందుకంటే చాలా తెలిసిపోయింది మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టిపడేస్తారని చెప్పి దే డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న డిఎంకే గవర్నమెంట్లో వీళ్ళది 3 మినిస్టర్స్ ఉన్నారు సాయి గారు, 3 senior ministers. ఓకే, ఫ్రమ్ దిస్ కమ్యూనిటీ. సో చాలా మటుకు 1 year కమ్యూనిటీ వాళ్ళ దగ్గర నుంచి చాలా బెనిఫిట్స్ 2 పార్టీలకు వచ్చినాయి. అది కాకుండా డిఎంకే లాస్ట్ ఒక వారం ముందు, 10 రోజుల ముందు ఒక మీటింగ్ జరిగితే కూడా గురు వీరతంబగాయ్ అని చెప్పి డాటర్ ఉన్నారు, పిఎంకే లీడర్ గురు అని, ఆయన కూతురు స్టాలిన్ దగ్గర వచ్చి సపోర్ట్ ఆఫర్ చేశారంట. అది పాసిబిలీ కొన్ని ఓట్లు అక్కడ మారుతుంది. 1 year సెంట్రల్ నార్త్లో ఉంటే గౌండర్స్ కమ్యూనిటీ వెస్టర్న్ తమిళనాడులో, ఎస్పెషలీ కోయంబత్తూర్, ఈరోడ్ అండ్ సేలంలో చాలామంది వీళ్ళ వైపు ఉంటారు. ఈ కమ్యూనిటీ నుంచి చాలా ఏఐడిఎంకేకి సపోర్ట్ ఉంది సాయి గారు, ఎస్పెషలీ ఎడపల్లి పళనిస్వామి. ఆయన తోడున్న మినిస్టర్స్ ఉన్నారు 2, దట్ ఈస్ వేలుమణి అండ్ తంగమణి ఉన్నారు. సెంగోటియన్ అని చెప్పి ఇది వాజ్ అనదర్ జెంటిల్మెన్, చాలా సీనియర్ మంచి. ఆయన హీ వెంట్ టు విజయ్స్ పార్టీ, టీవీకేకి వెళ్ళారు ఆయన. ఇన్ఫ్యాక్ట్ విజయ్ దగ్గర ఉన్న ఒకటే ఎక్స్పీరియన్స్ పొలిటికల్ లీడర్ ఈస్ సెంగోటియన్. ఓకే, 2021 అసెంబ్లీలో ఈ వెస్టర్న్ బెల్ట్ అని చెప్పాను చూడండి సాయి గారు, దట్ ఇస్ ద ఓన్లీ బెల్ట్ ఏఐడిఎంకేతో ఉన్నది. సో యువర్ కోయంబత్తూర్, ఈరోడ్, సేలం, మీరు ఎప్పుడు మన అన్నామలై చెప్తుంటారు కోయంబత్తూర్ ఇస్ అవర్ బెల్ట్, కోయంబత్తూర్ ఇస్ అవర్ బెల్ట్. ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా గెలిచారు, అంటే ఏ టైఅప్ లేకుండా కూడా బీజేపీ గెలిచిన ఒక సీట్ కోయంబత్తూర్ కాడ. సో బీజేపీకి అక్కడ పట్టుంది, ఏఐడిఎంకే కూడా ఉంది ఆ ఏరియాలో. సో చూద్దాం ఈసారి ఏం జరుగుతుందని. ఈసారి స్టాలిన్ ఏం చేశారని చెప్పి సెంథిల్ బాలాజీ అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక సీనియర్ మినిస్టర్ ఉన్నారు, ఆయన్ని అసైన్ చేశారు. ఫార్మర్ మినిస్టర్, ఇప్పుడు మినిస్టర్ కాదు ఆయన అసైన్ చేసి ఈ రీజన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ దర్ ఇస్ అ బిగ్ స్టోరీ ఇన్ టుడేస్ టైమ్స్ ఆఫ్ ఇండియా అబౌట్ ఇట్, హౌ సెంథిల్ బాలాజీస్ డిఎంకే వైపు నుంచి ఏఐడిఎంకే ఈ ఏరియాలో వెస్టర్న్ తమిళనాడు విచ్ ఇస్ వెరీ వీక్ ఫర్ డిఎంకే, దాంట్లో సీట్లు గెలవడానికి ట్రై చేస్తున్నారు అన్నమాట. సదర్న్ తమిళనాడుకి వస్తే మీరు చాలా మటుకు రామనాథపురం ఉండొచ్చు, శివగంగా ఉండొచ్చు, విరుదునగర్ ఉండొచ్చు, తేణి ఉండొచ్చు, మదురై, ఇదంతా తేవర్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఇక్కడ. సో ఈచ్ కమ్యూనిటీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. అండ్ తమిళనాడులో కమ్యూనిటీ ఫీలింగ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ అని చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యారు అక్కడ, చంపేస్తారు చాలా మటుకు. మీరు వినుంటారు ఇట్లాంటి కేసెస్, మన దగ్గర కూడా తక్కువ. అక్కడ చదువుకున్న రోజుల్లో చూసేవాడిని ఎక్కువ రెగ్యులర్గా. అది కాకుండా ముక్కలతూర్ గ్యాంగ్ గ్రూపింగ్ అని ఒకటి ఉంది, అది కళ్ళార్, మాలవర అండ్ అగ్గిమార్ కమ్యూనిటీస్. వీళ్ళు చాలా మటుకు ఏఐడిఎంకే బేస్ ఎప్పటి నుంచి, ఎంజీఆర్ గారు ఉన్నప్పటి నుంచే ఈ బేస్ వీళ్ళకి అన్నమాట. ఓకే, ముక్కలతూర్ గ్రూపింగ్ అంటారు వీళ్ళని. ఓకే, 3 కమ్యూనిటీస్ ఉంటాయి దాంట్లో. జయలలిత టైంలో కూడా వీళ్ళు దే సపోర్టెడ్ జయలలిత. సో దే ఆర్ వన్ బిగ్ సపోర్ట్ అనమాట. బట్ ఆ బేస్ ఇప్పుడు కొన్ని రోజుల నుంచి ఇట్ ఈస్ నాట్ రియలీ సాలిడ్. ఎందుకంటే పళనిస్వామిని ఆ పార్టీ నుంచి తీసేసినప్పుడు ఏఐడిఎంకే నుంచి ఆ కమ్యూనిటీ వాళ్ళు
ఈ 3 గ్రూప్స్ నుంచి వీళ్ళు అప్సెట్గా ఉన్నారన్నమాట. సో ఏఐడిఎంకే చీఫ్ అప్పుడున్న ఏఎంఎంకే చీఫ్ మీకు గుర్తుంటుంది టీటీవీ దినకరన్ మన శశికళ వాళ్ళ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ పన్నీర్సెల్వం, జయలలిత అండ్ శశికళ వీళ్ళందరూ ప్రామినెంట్ లీడర్స్ ఈ కమ్యూనిటీ నుంచి, ఈ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు అన్నమాట వీళ్ళు. 2021 ఎలక్షన్లో సాయి గారు ఏఐడిఎంకే 16 of the 58 సీట్స్ అంతే. కాంగ్రెస్ అండ్ డిఎంకే 33 సీట్లు, కాంగ్రెస్ 8 సీట్లు గెలిచారు. అంటే ఆల్మోస్ట్ 33 + 8 41 సీట్స్ అని చెప్పచ్చు. అండ్ వేరస్ డిఎంకే ఏఐడిఎంకే 16 సీట్లే వచ్చినాయి అక్కడి నుంచి. సో పన్నీర్సెల్వం ఇప్పుడు డిఎంకేలో జాయిన్ అయిపోయారు. శశికళ ఏమో ఆమె ఓన్ పార్టీ పెట్టుకుంది, ఆల్ ఇండియా పుర్చి తలైవర్ మక్కల్ మునిట కడగం అని చెప్పేసి. వాళ్ళు 75 క్యాండిడేట్స్ ఫీడ్ చేశారు. ఓట్ స్ప్లిట్టింగ్ చూడండి ఇప్పుడు, కమ్యూనిటీ వైడ్ ఓట్ స్ప్లిట్టింగ్. మీరు ఎంత నేను ఆత్మసాక్షి గ్రూప్ మూర్తి గారు మాట్లాడుతూ అదే అడుగుతాను, మీరు ఎంత రిప్రజెంటేషన్ చూస్తారంటే అని చెప్పారు. ఎస్, ఐ నో ఆల్ వాట్ యూర్ టాకింగ్ అబౌట్. వీ హ్యావ్ టు గో బై దట్ నంబర్. దాన్ని బట్టే ఇది చేస్తారనమాట. కానీ ఆమె క్యాంపెయిన్ ఒకటి ఉంది, పళనిస్వామి ఈజ్ అ బిట్రేయర్ అని చెప్పేసి. అవును, అది నడుస్తుంది ఒక క్యాంపెయిన్. కానీ దళిత్స్ ఆల్సో తమిళనాడులో పెద్ద ఫోర్స్ సాయి గారు. వీళ్ళ పాపులేషన్ పన్నీర్సెల్వం ఎంత మేర కట్ ఏమన్నా ఇంపాక్ట్ చేయలేడా? ఆన్ హిజ్ ఓన్ చేయలేదు. డిఎంకేలోకి వచ్చాడు కదా ఆయన తోడు తీసుకురాలేడు. శశికళ కొంత డ్యామేజ్ చేయగలదు. 3%, 2 to 3%. 2% ఎక్కువనే. అది కూడా ఓన్లీ వన్ ఏరియా, నేను చెప్పింది ఏరియాలో అంతే. అంతే, ఓకే. షీ కెనాట్ గో అవుట్ ఆఫ్ దట్ ఏరియా. ఎందుకంటే ఆమె జయలలితతోనే ఆమె బ్యాక్ స్టాప్ చేసిందని చెప్పి చాలా మటుకు అలిగేషన్స్ ఇప్పుడు కూడా ఉంది. జయలలిత హెల్త్ గురించి రూమర్స్, జయలలితని పాయిజన్ తినిపించిందని పెద్ద పాలిటిక్స్ నడిచింది తమిళనాడులో. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ అలిగేషన్స్ అగేన్స్ శశికళ. జయలలిత డబ్బులని కొట్టేసిందని చెప్పేసి నడుస్తున్నాయి ఆ స్టోరీలో. జయలలిత స్పేస్ని ఆక్యుపై చేయాలనే అనుకుంది అని కూడా. ఈవెన్ జయలలితకి ఇక్కడ మన మారట్పల్లిలో ఒక ఇల్లు ఉంది. మారట్పల్లి సికింద్రాబాద్ ఒక ఇల్లు ఉంది, ఆమె పెద్ద ఇల్లు అది. దట్స్ ఇట్. అండ్ సమ్ ఫార్మ్ హౌసెస్ ఆల్సో ఇన్ పటాన్చెరు దగ్గర. బట్ దళిత్స్ చాలా మటుకు వాళ్ళ పాపులేషన్ 15% నుంచి 34, కొన్ని కాన్స్టిట్యూన్సీలో 15, 16, కొన్నిట్లో 20, కొన్నిట్లో 34 కూడా ఉంది. వాళ్ళు చాలా డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు ఎక్సెప్ట్ కన్యాకుమారి. అక్కడ వాళ్ళ నంబర్స్ చాలా తక్కువ. కన్యాకుమారి అట్ వన్ టైమ్ వాజ్ పార్ట్ ఆఫ్ కేరళ. కానీ ఇది స్టేట్ డివిజన్ జరిగినప్పుడు కాసర్గోడ్ కర్ణాటక నుంచి కేరళకి వచ్చినప్పుడు కన్యాకుమారి కేరళ నుంచి తమిళనాడుకి వెళ్ళి. ఓకే, సో బట్ స్టిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ అఫినిటీ టువర్డ్స్ కేరళ అన్నమాట. సో ఈ ఎస్సీ కమ్యూనిటీలో వీళ్ళ దగ్గర పరియార్ కమ్యూనిటీ ఒకటి ఉంది, పల్లారు ఉంటుంది, అరుణతయార్ కమ్యూనిటీ, వీళ్ళందరూ చాలా మటుకు ఇది క్యారీ లాట్ ఆఫ్ పొలిటికల్ వెయిట్. లేదని చెప్పలేదు, 15% అంటే చాలా పెద్ద సాయి గారు. 34 అంటే యువర్ 1 సీట్ గెలిచేశారు మీరు. అక్కడ డిఎంకే ఆలయ ఒకరు ఉన్నారు, తోల్ తిరువమల అని చెప్పి. ఈ రన్స్ పార్టీ కాల్ వీసీకే. మీరు తమిళనాడులో మద్రాసు వెళ్తే ఆయన పోస్టర్ కనిపిస్తుంది రోడ్ సైడ్లో. వీసీకే, ఓకే, ముష్ సాలిడ్ ముష్ ఉంటుంది అది. సో హీ ఈజ్ వెరీ పాపులర్. అండ్ అది కాకుండా ఎస్ కృష్ణస్వామి అని చెప్పి ఆయన పుదియ తమిళకం అని చెప్పి ఒక పార్టీ ఉంది, ఇండిపెండెంట్గా 60 సీట్లు పోటీ చేస్తున్నారు. వాళ్ళు ఏడిఎంకేతో ట్రై చేశారు టైఅప్, అది సక్సీడ్ కాలేదు. ఎన్డీఏ క్యాంప్లో అదే టైంలో జాన్ పాండియన్ అని ఉన్నారు, ఆయన ఒక దళిత్ అవుట్ఫిట్ లీడ్ చేస్తున్నారు అని ఆయన రాజపాలయం నుంచి పోటీ చేస్తున్నారు. రాజపాలయం అంటే మీకు గుర్తుంటుంది, డాగ్స్, వెరీ ఫేమస్ డాగ్స్ ఆఫ్ రాజపాలయం. అక్కడి నుంచి బీజేపీ సింబల్ మీద పోటీ చేస్తున్నారు. అది కాకుండా విజయ్ టీవీకే ఉన్నారు అండ్ సీమన్స్ ఎన్టీకే, వాళ్ళు కూడా ఎన్టీకే కాంటెస్టింగ్ ఇండిపెండెంట్లీ. వాళ్ళ దళిత్ ఓట్ బ్యాంకులు కూడా వాళ్ళు కూడా కట్ చేస్తారు. ఇదంతా ఉన్నప్పుడు కూడా సాయి గారు సదర్న్ పాకెట్స్ చూస్తే నాడార్లు, దే ఆర్ వెరీ ఎకనామిక్లీ పవర్ఫుల్ కమ్యూనిటీ. మన కేరళలో మీరు బ్లాక్వర్డ్ క్లాస్లో చూస్తే ఈడవ కమ్యూనిటీ ఈజ్ వెరీ పవర్ఫుల్ కేరళలో. ఓకే, అవును, గళ్ళపల్లి నటేషన్ వాళ్ళ ఎస్ఎన్డిపి అంతా పవర్ఫుల్ కమ్యూనిటీ. వాళ్ళ చాలా ట్రేడ్స్లో ఉన్నారు వాళ్ళు. కానీ అట్లనే ఇక్కడ కూడా నాడార్ కమ్యూనిటీ చాలా మటుకు ఫైనాన్షియలీ వాళ్ళు ఎకనామిక్లీ చాలా ఇన్ఫ్లుయెన్స్. తిరునల్వేలి, తెంకాసి, తూత్తుకుడై, విరుదునగర్, కన్యాకుమారి, ఇక్కడ వీళ్ళు పవర్ఫుల్ ఉన్నారు అన్నమాట. సో మన ప్రేక్షకులు పాస్ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇన్ని సిటీస్ డీటెయిల్గా చెప్తా అని చెప్పి. హిస్టారిక్లీ ఈ కమ్యూనిటీ, ఈ ఏరియాస్ అంతా, ఈ కమ్యూనిటీ వాళ్ళు నాడార్ కమ్యూనిటీ ఎప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తారు. ఓకే, యూ విల్ సీ దిస్ ఇన్ ట్రివాండ్రం. కన్యాకుమారి, ట్రివాండ్రం సిటీలో ఎలక్షన్ నడుస్తున్నప్పుడు లోక్సభలో. ఇది ఎప్పటి నుంచి? ఇది కామరాజ్ నాడార్ గారి టైం నుంచి కావచ్చు. అక్కడ నుంచి నాడార్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కూడా. ఓకే, కేరళలో నాడార్ క్రిస్టియన్స్ కన్వర్టెడ్ ఉన్నారు, ఫిషర్మెన్ కమ్యూనిటీలో వాళ్ళు. ఓకే, ట్రివాండ్రం 16వ రౌండ్ దాకా బీజేపీ లీడ్ చేస్తుంది సిటీలో. 16 నుంచి 25, 26కి షిఫ్ట్ అయిపోతుంది అవుట్స్కర్ట్స్ ఆఫ్ ట్రివాండ్రం టువర్డ్స్ విడిన్యం.
వేర్ నాడార్స్ ఆర్ ఇన్ మెజారిటీ. లాటిన్ క్రిస్టియన్స్ అండ్ నాడార్స్ బౌత్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. లాటిన్ క్రిస్టియన్స్ ఒరిజినల్ క్రిస్టియన్స్, నాడార్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్. వీళ్ళు అక్కడి నుంచి బీజేపీ ఓట్లు పోతాయి. బీజేపీ 60,000 ఓట్లతో లీడ్ చేస్తూ కూడా ఓడిపోతారు. సో దిస్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ. ఎప్పటి నుంచో మీరు చెప్పినట్లు కే కామరాజ్ ఈ కీ రోల్ అనమాట. ఆయనే ఈ ఫస్ట్ అమెండ్మెంట్ ద కాన్స్టిట్యూషన్లో తీసుకొచ్చారు. మీకు గుర్తుంటుంది, మనం అంబేద్కర్ గారికి చాలా క్రెడిట్ ఇస్తాం, కానీ కే కామరాజ్ ఆల్సో వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. కరెక్ట్. ద ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఫస్ట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది కామరాజ్ గారు. ఆయన అప్పుడు ఈ నాడార్కి రిజర్వేషన్ కావాలి, బ్యాక్వర్డ్ క్లాసెస్కి రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాడిన మనిషి. కామరాజ్ పర్సన్ ఇన్స్టాల్డ్ 2 చీఫ్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ ఇన్స్టాల్డ్. చాలా పవర్ఫుల్ మనిషి ఉండే, కానీ ఇది నాట్ ఈవెన్ స్కూల్ ఎడ్యుకేషన్. చాలా ఇందిరాగాంధీ హవాలో యూ కింగ్ మేకర్ అంటారు ఆయన. కింగ్ మేకర్, యూ ద కింగ్ మేకర్, బట్ వెరీ ఆనెస్ట్, వెరీ చాలా మంచి మనిషి. నాకు తెలిసి కామరాజ్ గారి ప్రాభవం పోయిన తర్వాత నుంచి ఇంకా కాంగ్రెస్ తమిళనాడులో కనుమరుగైపోయింది. కామరాజ్, నిజలింగప్ప వీళ్ళందరూ స్ప్లిట్ అయిపోయాయి కదా కాంగ్రెస్. అదే ఎగ్జాక్ట్లీ సిండికేట్ అని చెప్పేసి సిండికేట్ ఉన్నారు వాళ్ళు. సిండికేట్ స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వెంట సపరేట్లీ కాంగ్రెస్. సో అక్కడ నుంచి డౌన్ఫాల్ అంటున్నాను. తమిళనాడులో కాంగ్రెస్ హోల్డ్ పోవడానికి అక్కడ నుంచి చాలా మంది. ఎస్, దానికే ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం బీజేపీ వైపు చూస్తే కూడా ఈ జయలలిత డెత్ తర్వాత ఈ గోండర్లు 1 year గురించి కొంచెం ప్రయారిటీ ఇవ్వడం మొదలుపెట్టారనమాట. ఏఐడిఎంకే నాడార్ సపోర్ట్ పోయింది, కానీ వాళ్ళు గౌండర్ 1 year వెంట పడ్డారు. వాళ్ళు డిఎంకే ఆ స్పేస్ తీసుకున్నారు. ఇప్పుడు ఓకే, కనిమొഴി ఫర్ ఎగ్జాంపుల్ చాలా మటుకు ఏరియా మీద ఫోకస్ చేస్తున్నామే. బీజేపీ లీడర్లు తమిళిసై సౌందరరాజన్ అండ్ పొన్ రాధాకృష్ణన్ ఈ కమ్యూనిటీ నుంచి వస్తారు వాళ్ళు, నాడార్. సో దే ఆర్, బట్ ఐ థింక్ తమిళిసై సౌందరరాజన్ ఇస్ కాంటెస్టింగ్ ఫ్రమ్ సమ్వేర్ ఇన్ చెన్నై సిటీ నుంచి ఇక్కడ పోటీ చేస్తుంది. పొన్ రాధాకృష్ణన్ ఆల్వేస్ యూస్ టు కాంటెస్ట్ ఫ్రమ్ కన్యాకుమారి అని గెలుస్తుండే కూడా అక్కడ అక్కడి నుంచి. ఓకే, గెలిచారు కూడా ఒకసారి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలా క్లియర్ సాయి గారు, గ్రోస్ క్యాస్ట్ జాగ్రఫీ తమిళనాడు ఎలక్షన్లో కూడా చాలా మటుకు మనం చూసేటట్లా ఓపెన్గా ఒకవైపు డిఎంకే ఒకవైపు ఏడిఎంకే అలయన్స్, నో, లాట్ ఆఫ్ ఇంటర్ప్లే ఆఫ్ కమ్యూనిటీస్ అండ్ క్యాస్ట్ ఈ ఎలక్షన్లో ఉంది. అది మన ప్రేక్షకులు కూడా ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజు చూసుకుంటే వాళ్ళకు కూడా తెలిసిపోతుంది చాలా క్లియర్. ఓకే, యాక్చువల్లీ ఈ ఒక్క బిట్ని సేవ్ చేసి పెట్టుకోవాలి. సో మళ్ళీ అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ఇది చూసుకుంటే ఏమవుతుందంటే, ఓ యా, ఈ ఈక్వేషన్స్కి అప్పుడు వచ్చే ఎలక్షన్ రిజల్ట్స్ని కంపేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది. పాసిబ్లీ దీనికి ఒక కంపారిజన్ ఇవ్వాలంటే స్టేట్ టు స్టేట్ బీహార్ ఇది క్లాసిక్ కేస్. ఓకే, అక్కడ ఇదే క్యాస్ట్ కాంబినేషన్ చాలా వర్కౌట్ అవుతుంది. మీరు క్యాండిడేట్ సెలక్షన్ చూడండి. అమిత్ షా గారు 2 రోజులు ఉన్నారు బీహార్లో క్యాండిడేట్ సెలక్షన్కి. అవును, చాలా మటుకు రిబెల్ క్యాండిడేట్స్ విత్డ్రా చేయించారు ఆయన. కమ్యూనిటీ నుంచి 2 క్యాండిడేట్ ఉంటే ఓట్లు స్ప్లిట్ అయిపోతుంది. సో అక్కడ బీహార్లో కూడా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నారు. క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ ఫీలింగ్స్ చాలా హెవీ. సో దానికోసం చాలా కేర్ఫుల్ ఉండాలి మీ క్యాండిడేట్ సెలక్షన్. అది ఏడిఎంకే ఉండొచ్చు, డిఎంకే ఉండొచ్చు, గౌండరా 1 year నాడారా ఏంటి అని చెప్పేసి చేయాల్సి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.